హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీకు అకాడమీ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మనం రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్ సంబంధించినటువంటి ప్రిపరేషన్ లో భాగంగా గత గ్రూప్ డీలో అడిగినటువంటి రీజనింగ్ లోని కోడింగ్ అండ్ డికోడింగ్ యొక్క పార్ట్ 1 డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటు యువర్ వీడియో. రీసెంట్ గా మనం జనరల్ సైన్స్ కంప్లీట్ చేసుకున్నాం కదా, దానికి సంబంధించినటువంటి పీవైక్యూ డేటా కూడా మీకు ఆల్రెడీ హ్యాండ్ అవుట్ చేయడం జరిగింది. ఇంకా ఎవరైతే ఆ యొక్క డేటాని గ్యాదర్ చేసుకోలేదు వాళ్ళందరూ కూడా వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి ఫస్ట్ లింక్ నుంచి గ్యాదర్ చేసుకోండి. అండ్ జనరల్ సైన్స్ లో మనం ఓన్లీ పీవైక్యూ మాత్రమే చదివితే సరిపోదు, దాంతోపాటు మనం ఎన్సీఆర్టీ కంటెంట్ పైన బాగా ఫోకస్ చేయాలి. ఎస్పెషల్లీ బయాలజీ సంబంధించినటువంటి డేటా కనుక తీసుకుంటే దాంట్లో మేజర్గా ఇమేజెస్ బేస్ పైన, అండ్ అదేవిధంగా కెమిస్ట్రీ కనుక తీసుకుంటే కెమికల్ ఈక్వేషన్స్ బేస్ పైన, యాసిడ్స్ బేసిస్ బేస్ పైన, అండ్ దాంతోపాటు టేబుల్స్ బేస్ పైన ఎక్కువ క్వశ్చన్స్ అయితే ఫ్రేమ్ అవుతున్నాయి. అండ్ ఫిజిక్స్ లో మీకు తెలిసిందే కదా, ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తాయి. ప్రాబ్లమ్స్ కావాలంటే ఫార్ములాస్ రావాలి. సో వీటన్నిటి సంబంధించినటువంటి ఒక షార్ట్ అండ్ స్వీట్ ఒరిజినల్ ఎన్సీఆర్టీ కంటెంట్ తో పాటు ఇప్పటివరకు రైల్వేలో జరిగినటువంటి అన్ని జనరల్ సైన్స్ ఎగ్జామ్స్ లో అడిగినటువంటి మేజర్ ఇమేజెస్ సంబంధించినటువంటి డేటాను కూడా మీకు డైరెక్ట్ ఈ రోజు అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఫస్ట్ దాని గురించి చూసి ఒక క్లాస్ అయితే కంటిన్యూ చేద్దాం. సో ఆల్రెడీ మన యొక్క ఫౌండేషన్ కోర్స్ అయితే ఆ యొక్క కంటెంట్ అయితే యాడ్ అయిపోవడం జరిగింది. సో దిస్ ఈజ్ అవర్ శ్రీనివాస్ మీకు ఛానల్ ద్వారా మీకు ప్రొవైడ్ చేసినటువంటి గ్రూప్ డి ఫౌండేషన్ కోర్స్, లెవెల్ 1 ఫౌండేషన్ కోర్స్. అండ్ ఇక్కడ మీకు బైనో కనిపిస్తుంది, డైరెక్ట్ దీనిపైన బైనో చేసిన తర్వాత మీకు ఇక్కడ వ్యూ కోర్స్ అని కనిపిస్తుంది. డైరెక్ట్ దాన్ని ఓపెన్ చేసి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా స్పెషల్ మెటీరియల్స్. ఇప్పటివరకు ఈ యొక్క ట్యాబ్ అయితే లేదు. మ్యాథ్స్, రీజనింగ్, జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్ ఇవన్నీ కూడా జనరలైజ్డ్, అంటే మనకి అకార్డింగ్ టు ద సిలబస్. కానీ దాంతోపాటు మనకు మార్క్స్ ఎక్కువ రావడానికి మనం ఇక్కడ ఈ యొక్క కొత్త టాపిక్ అయితే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దట్ ఈస్ స్పెషల్ మెటీరియల్స్ అనేటటువంటి టాపిక్. ఈ యొక్క టాపిక్ అంటే ఈ యొక్క ట్యాబ్ డేటా కనుక తీసుకుంటే మనకి ఇందులో ఎగ్జామ్ ఓరియంటెడ్ లో మార్క్స్ బూస్ట్ అయ్యేటటువంటి మెయిన్ కంటెంట్ అయితే యాడ్ చేయడం జరుగుతుంది. అంటే సైన్స్ న్యూమరికల్స్, అండ్ అదేవిధంగా మైండ్ మ్యాప్స్, చాప్టర్ వైజ్ గా మైండ్ మ్యాప్స్, అండ్ అదేవిధంగా ఇంకా ఎన్ నెంబర్ ఆఫ్ ఇంపార్టెంట్ అయినటువంటి షార్ట్ కట్ డేటా మీకు ఇక్కడైతే ప్రొవైడ్ చేయబోతున్నాం మీ యొక్క ఎగ్జామ్ లో మాక్సిమం స్కోర్ రావడానికి. ఓకే, సో ఈ యొక్క ట్యాబ్ ఓపెన్ చేయగానే మనకి ఈ విధంగా కనిపించడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా పిక్చరల్ సైన్స్ స్టడీ మెటీరియల్ బై శ్రీనివాస్ మీకు అకాడమీ అని. సో ఇదే మనకి యొక్క కవర్ పేజ్. అండ్ దాంతోపాటు సైన్స్ న్యూమరికల్స్ మీకు ఇక్కడైతే అటాచ్ చేయడం జరిగింది. దీని తర్వాత మీకు మొత్తం కూడా చాప్టర్ వైజ్ గా మైండ్ మ్యాపింగ్స్ అయితే ఎప్పటికప్పుడు యాడ్ అయితేనే ఉంటాయి. యాడ్ అవుతుందల్లా మీరు ఎమ్మటే ప్రిపేర్ అయితేనే ఉండాలి. సో ప్రజెంట్ ఈ యొక్క పిక్చరల్ సైన్స్ సంబంధించినటువంటి ఒక చిన్న ఇంటర్ఫేస్ చూద్దాం, ఆ తర్వాత ఈ యొక్క క్లాస్ అయితే కంటిన్యూ చేద్దాం. సో దిస్ ఈస్ ఎన్సీఆర్టీ బేస్డ్ క్లాస్ 6 నుంచి 12 వరకు ఉన్నటువంటి టోటల్ డేటా ఈ యొక్క పిక్చరల్ జనరల్ సైన్స్. మనకి ఇక్కడ 200+ పేజెస్ లో పిక్చర్స్, టేబుల్స్, ఫార్ములాస్ తో రావడం జరుగుతుంది. అయితే ఇది మీకు డౌన్లోడ్ ఆప్షన్ అయితే ఇవ్వట్లేదు, ఎందుకంటే మనకు తెలిసిందే కదా అందరు పీడిఎఫ్ నుంచి షేర్ చేసేస్తారు. అండ్ దాంతోపాటు జిరాక్స్ సెంటర్ వాళ్ళు కూడా చాలా మటుకు అయితే మిస్లీడ్ చేస్తున్నారు. కాబట్టి మనం డైరెక్ట్ దీనైతే ఆఫ్లైన్ మోడ్ లో కానీ లేకపోతే ప్రింట్ మోడ్ లోకి అయితే ఇవ్వట్లేదు. డైరెక్ట్ మీరైతే యాప్ లో కోర్స్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి మాత్రమే యాక్సెస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో దీంట్లో ఒకసారి ఇండెక్స్ గా తీసుకుంటే బయాలజీ పిక్చర్స్ క్లాస్ 6 నుంచి 12 వరకు 93 పేజీలలో మీకు డేటా వస్తుంది. ఎన్విరాన్మెంటల్ పిక్చర్స్ మనకు ఒక పేజీలో కవర్ అయితే ఇంపార్టెంట్. బయాలజీలో కూడా టేబుల్స్ అయితే ఉంటాయి కదా, ఆ యొక్క టేబుల్స్ అన్ని కూడా మీకు 95 నుంచి 124. అంటే ఇది ఒక్కటి తీసేస్తే 123 పేజీలు ఓన్లీ బయాలజీ మాత్రమే. ఓన్లీ పిక్చర్సే, మెయిన్ కంటెంట్ ఏమి ఉండదు, ఓన్లీ పిక్చర్సే ఇంపార్టెంట్ టేబుల్స్. అండ్ నెక్స్ట్ కెమిస్ట్రీ పిక్చర్స్ ప్లస్ టేబుల్స్ మనకు 125 పేజీ నుంచి 173 పేజీ వరకు. ఫిజిక్స్ పిక్చర్స్ అండ్ టేబుల్స్ కనుక తీసుకుంటే 174 నుంచి 198 వరకు. ఫిజిక్స్ ఫార్ములాస్ తీసుకుంటే 199 నుంచి 202 వరకు అయితే మీకు ఇక్కడ డేటా రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు హెవీ రిస్క్ ఆఫ్ కాపీయింగ్ కానీ సోషల్ మీడియా షేరింగ్ అనేది అవుతుంది, కాబట్టి దీన్ని అయితే బయటికి అయితే ఇవ్వట్లేదు. ఓన్లీ మన కోర్స్ ఆస్పిరెంట్స్ మాత్రమే ఆన్లైన్ లో చదువుకోవడానికి మీకు అయితే యాక్సెస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది మొత్తం కూడా ఎన్సీఆర్టీ అండ్ అదేవిధంగా అదర్ నేషనల్ రికార్డ్స్ ఏదైతే డేటా ఉంటుందో దాన్ని తీసుకొని మీకు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. ఆల్రెడీ మనం ప్రీవియస్ గానే కొన్ని ఇంటర్ఫేస్ చూపించడం జరిగింది కదా. సో క్లాస్ 9, క్లాస్ 10 వరకు, అండ్ మిగిలినవి కూడా మనకి తెలుగు మీడియం అయితే డేటా వచ్చేసింది. సో వాటికి సంబంధించినటువంటి సెంటెన్సెస్ అన్ని ఫుల్ఫిల్ చేసిన తర్వాత మీకు ఇక్కడైతే యాడ్ అయితే చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అయినటువంటి సైకిల్స్ కానీ వాటికి సంబంధించినటువంటి డేటా. నెక్స్ట్ క్లాస్ 12 అండ్ సమ్ ఇంపార్టెంట్ అయినటువంటి బయాలజీ సంబంధించినటువంటి డేటా. అండ్ ఇది ఎన్విరాన్మెంట్ సంబంధించినటువంటి ఫుడ్ చైన్ కానీ ఫుడ్ వెబ్ కానీ వాటికి సంబంధించి జస్ట్ బ్రీఫ్ డేటా. అండ్ ఇక్కడ మన క్లాస్ 6 నుంచి ఈ యొక్క టేబుల్స్, అండ్ నెక్స్ట్ క్లాస్ 8 సంబంధించినటువంటి టేబుల్స్ వాటి యొక్క డేటా. నెక్స్ట్ క్లాస్ 10 అండ్ క్లాస్ 11 అండ్ వీటికి సంబంధించినటువంటి డేటా ఆల్రెడీ మనం క్లాసెస్ లో డిస్కస్ చేస్తున్నాం కదా. సర్పగంధి అంటే ఏంటిది, ఉమ్మెత్త కానీ ఇవన్నీ కూడా క్వశ్చన్స్ రావడం జరిగింది కదా, వాటికి సంబంధించినటువంటి డేటా. ఇట్లా ఇవన్నీ కూడా మీకైతే ఇమేజ్ ఓరియంటెడ్ లో అండ్ దాంతోపాటు టేబుల్స్ ఓరియంటెడ్ లో అండ్ ఈ విధంగా స్ట్రక్చర్స్ ఇవన్నీ కూడా యాడ్ చేయడం జరిగింది. ఫిజిక్స్ సంబంధించినటువంటి ఫార్ములాస్, కొన్ని ఇంపార్టెంట్ అయినటువంటి ఫార్ములాస్ అన్ని కూడా మీకు ఇక్కడైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. షార్ట్ కట్ లో మీకు డైరెక్ట్ ఆ యొక్క మ్యాటర్ చదువుకొని మీరు వెళ్ళిపోవచ్చు. అండ్ నెక్స్ట్ ఈ విధంగా ఇంపార్టెంట్ అయినటువంటి టోటల్ డేటా మీకు ఇక్కడ తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం మిక్స్డ్ గా వాట్ ఈజ్ వాట్ అనేది మీకు ఇక్కడ డేటా రావడం జరుగుతుంది. అండ్ మెయిన్ గా డైమెన్షనల్ అంటే మితి ఫార్ములా ఉంటుంది కదా, ఆ యొక్క డేటా, ఎస్ఐ ప్రమాణాలు, అండ్ ఈ యొక్క డేటాకి సంబంధించినటువంటి తెలుగు మీడియం నేమ్ ఏంటిది, అండ్ అది దాని యొక్క ఫార్ములా ఏంటిది తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో. అండ్ దాంతోపాటు 36 రాష్ట్రాలకు సంబంధించినటువంటి టోటల్ డేటా మీకు ఇక్కడ
ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా అయితే ఇవ్వడం జరుగుతుంది. సో బ్రిటిష్ యూనిట్స్, మెట్రిక్ యూనిట్స్, ఇంటర్నేషనల్ యూనిట్స్ ఈ విధంగా. ఎఫ్‌పిఎస్ సిస్టమ్, సీజీఎస్ సిస్టమ్, ఎంకే సిస్టమ్, ఎస్ఐ సిస్టమ్ ఇట్లా. సో ఇవన్నీ కూడా మీకు ఇక్కడైతే యాడ్ అయితే చేయడం జరిగింది. సో ఇవన్నిటిని కూడా ప్రాపర్‌గా ప్రిపేర్ అవ్వండి. ఓకే. అండ్ ఈ యొక్క కంటెంట్ మొత్తాన్ని మన యొక్క శ్రీనివాస్ మేక్ యాప్ నుంచి మీరైతే గ్యాదర్ చేసుకోవచ్చు. లేదంటే మన యొక్క అఫీషియల్ వెబ్‌సైట్ అయినటువంటి శ్రీనివాస్‌మేక్.classics.co.in నుంచి కూడా ఈ యొక్క ఫౌండేషన్ కోర్స్ నుంచి అయితే గ్యాదర్ చేసుకోవచ్చు. ఓకేనా? అండ్ ఇప్పుడు మనం లేట్ చేయకుండా ఈ యొక్క క్వెషన్స్‌లోకి వెళ్ళిపోదాం. ఎవరికైతే ఈ యొక్క వాల్యుబుల్ కంటెంట్ కావాలనుకుంటున్నారో నెక్స్ట్ మైండ్ మ్యాప్స్ గాని, చార్ట్ నోట్స్ గాని, క్విక్ రివిజన్ మెటీరియల్స్ గాని అవన్నీ కావాలనుకుంటే మన యొక్క ఫౌండేషన్ కోర్స్‌లో జాయిన్ అవ్వండి. మన గ్రూప్ డి షెడ్యూల్ రాగానే అన్నీ కూడా దన్న యాడ్ అయిపోతాయి. సో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మనకి ఒక సైన్స్‌ది కాబట్టి పిక్చరల్ సైన్స్ కాబట్టి అది ఫస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా? వీడియో డిస్క్రిప్షన్‌లో ఉన్నటువంటి స్టార్టింగ్ లింక్స్ నుంచి ఒక కంటెంట్ అయితే గ్యాదర్ చేసుకోండి. అండ్ ఇప్పుడు మనం క్వెషన్స్‌లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ క్వెషన్. సో ఇక్కడ మనకు క్వెషన్ చాలా పెద్దగా ఉంటుంది. కాబట్టే ఓన్లీ ఇంగ్లీష్‌లోనే ప్రొవైడ్ చేస్తున్నాం. చిన్న చిన్న క్వెషన్స్ అన్నిటి కూడా బైలింగల్‌లో రావడం జరుగుతుంది. ఓకే. సో ఈ సేమ్ మ్యాటర్ నేను మీకు ఇక్కడ తెలుగులో ఎక్స్‌ప్లెయిన్ చేస్తా కాబట్టి తెలుగు మీడియం యాస్పిరెంట్స్‌కి ఎట్లాంటి ప్రాబ్లమ్ అయితే ఏమి ఉండదు. ఓకే. సో ఫస్ట్ క్వెషన్. In this question, a group of numbers or symbols is coded using letters as per the table given below and the conditions which follow. The correct combination of codes following the condition is your answer. Okay. సో ఇక్కడ మనకు ఒక గ్రూప్ ఆఫ్ నెంబర్స్ అండ్ అదేవిధంగా సింబల్స్ అయితే మనకైతే ఇవ్వడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి కోడ్స్ కూడా ఆ యొక్క నెంబర్స్ లేదా సింబల్స్కి అయితే అలాట్మెంట్ అయితే చేయడం జరిగింది. సో కింద ఇచ్చినటువంటి కండిషన్స్ ప్రకారంగా దీనిలో కొన్ని మార్పులు చేర్పులు చేసిన తర్వాత మనకు ఫైనల్ ఆన్సర్ వస్తుంది. మరింత దేనిలో మార్పులు చేర్పులు చేయాలంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి యొక్క క్వశ్చన్లో. ఓకే. ఈ యొక్క క్వశ్చన్లో అకార్డింగ్ టు ఈ 3 కండిషన్స్ ప్రకారంగా మనకు ఫైనల్ ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయమంటుంది. ఓకే. సో వాట్ ఇస్ అవర్ క్వశ్చన్? ఈ 7, 5 పర్సెంటైల్ అండ్ దాని తర్వాత అండ్ 4 పర్సెంటైల్ 8. ఓకే. ఇది మనకి ఇచ్చినటువంటిది. సో ఇక్కడ చూడండి ఫస్ట్ కండిషన్ చూడండి, ఇఫ్ ద సెకండ్ లెటర్ ఈజ్ అన్ ఆడ్ నెంబర్. ఓకే. సో రెండోది ఆడ్ నెంబర్ అంటే రెండోది బేసి సంఖ్య. అవును. ఓకే. ఇది వర్కౌట్ అవుతుంది. అండ్ లాస్ట్ ఎలిమెంట్ ఈజ్ అన్ ఈవెన్ నెంబర్. సో చివరిది కనుక సరి సంఖ్య అయినట్టయితే, ఎస్ చివరిది సరి సంఖ్య అయితే అప్పుడు ద కోడ్స్ ఆఫ్ దీస్ 2 నెంబర్స్ లేదా దీస్ 2 ఎలిమెంట్స్ ఆర్ టు బి ఇంటర్చేంజ్డ్. సో ఇక్కడ ఏంటంటే రెండోది లాస్ట్ దాని యొక్క కోడ్స్ ఇంటర్చేంజ్ అవుతాయి. మరి 8 యొక్క కోడ్ ఏంటిది? యాక్చువల్గా 8 యొక్క కోడ్ ఏముంది? ఏ ఉంది కాబట్టి అది 7కి వెళ్ళిపోతుంది. అండ్ 7 యొక్క కోడ్ ఏంటిది? ఎస్ కాబట్టి దీనికి ఎస్ వచ్చేస్తుంది. ఓకే. సో ఫస్ట్ వన్ అయిపోయింది. ద థర్డ్ ఎలిమెంట్ ఈజ్ అన్ ఈవెన్ నెంబర్. సో మూడోది ఈవెన్ నెంబరా? కాదు. అంటే ఇది ఫాలో అవ్వట్లేదు. ఇఫ్ ద ఫిఫ్త్ ఎలిమెంట్ ఈజ్ ఏ సింబల్ 1 2 3 4 5 ఫిఫ్త్ అనేది సింబల్ ఎస్ అండ్ సిక్స్త్ అనేది కూడా సింబల్ అయితే సిక్స్త్ సింబలా? సిక్స్త్ 4 అనే సింబల్ కాదు. అంటే ఇది కూడా ఫాలో అవ్వట్లేదు. అంటే కేవలం కండిషన్ 1 మాత్రమే పాసిబుల్ అయితే అవుతుంది. సో ఇక రిమైనింగ్ అన్ని ఇంప్లిమెంటేషన్ చేసేయండి. ఈ యొక్క కోడ్ ఏంటిది? ఎం. ఓకే. 7 అయిపోయింది. అండ్ నెక్స్ట్ 5 యొక్క కోడ్ ఏంటిది? టీ. అండ్ నెక్స్ట్ పర్సెంటేజ్ కోడ్ ఏంటిది? యు. అండ్ దీని యొక్క కోడ్ టీ. దీని యొక్క కోడ్ ఎల్. అండ్ పర్సెంటేజ్ కోడ్ ఎంత? యు. సో MADUTLUS. సో ఈ యొక్క ఆన్సర్ దేంట్లో ఉంది? లాస్ట్లో LUS. ఇది కాదు LUS ఇక్కడ ఉంది. LUS. MAD ఇక్కడ MAT ఉంది. సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. కోడింగ్ అండ్ డీకోడింగ్ మ్యాక్సిమం టు మ్యాక్సిమం ఇంగ్లీష్లోనే సాల్వ్ చేయండి, ఎస్పెషల్లీ ఇట్లాంటి క్వశ్చన్స్. ఎందుకంటే ఇక్కడ ఆడ్ అంటే బేసి, ఈవెన్ అంటే సరే ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు. కానీ మనకు తెలుగు ట్రాన్స్లేషన్ ఏదైతే అవుతుందో రైల్వే దాంట్లో సమ్ టైమ్స్ ఇది పర్ఫెక్ట్గా ట్రాన్స్లేట్ అవ్వదు. దానివల్ల మనమే ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి మ్యాక్సిమం ఇది యొక్క కోడింగ్ అండ్ డీకోడింగ్ని ఇంగ్లీష్లో నేర్చుకోవడం బెటర్. కాకపోతే మీకు బైలింగల్ డేటా అయితే వస్తుంది. నా వాయిస్ మొత్తం కూడా మీకైతే తెలుగులోనే వస్తుంది. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి సంబంధించి ఆల్రెడీ ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ కూడా పర్ఫెక్ట్ వచ్చేస్తుంది. ఓకే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ఏ సర్టన్ కోడ్ లాంగ్వేజ్ MFBTF is written as lease and UNISC is written as DMHRD. How will trick be written in that code, in that language? ఒక నిర్దిష్ట కోడ్ భాషలో దీన్ని ఈ విధంగా రాస్తే, UNISCని ఈ విధంగా రాస్తే, ట్రిక్ని ఏ విధంగా రాస్తాము? ఓకే. సో సాల్వ్ చేయండి. ఏ విధంగా రాస్తాం అనేది ఇది ఆల్రెడీ మనం ఎనాలజీలో డీటెయిల్గా డిస్కస్ చేసుకున్నాం. 200 క్వశ్చన్ల పైనే ఈ మోడల్ క్వశ్చన్స్ని. ఓకే. LEAS. సో EF 1 డిఫరెన్స్, ST AB F. ఓకే 1 డిఫరెన్స్ వచ్చేసింది. అండ్ UT 1 డిఫరెన్స్. ఓకే. UNIS. సో దీన్ని ఏమని రాయొచ్చు? TMH
ఆర్ డి. సో డి తర్వాత ఈ వస్తుంది, ఆర్ తర్వాత ఎస్ వస్తుంది, హెచ్ తర్వాత ఐ వస్తుంది, ఎం తర్వాత ఎన్ వస్తుంది, టీ తర్వాత యూ వస్తుంది. అంటే 1 డిఫరెన్స్, మొత్తం కూడా 1 డిఫరెన్స్. ఎనాలజీ క్వశ్చనే కదా, కోడింగ్ అండ్ డీకోడింగ్ లో అడిగిండు. సేమ్ అదే విధంగా మనకు ట్రిక్ ని ఏ విధంగా రాస్తాం, ట్రిక్ టిఆర్ఐ సికే. సో ట్రిక్ ని ఏం రాస్తాం, కే కంటే ఒకటి తక్కువ ఉండాలి, జే. ఎందుకంటే 10 ఇది 11, ఇదేంది ఇది 3 అయితే ఇక్కడ 2 రావాలి అంటే బి. ఇదేమవుతుంది, ఇది 9 అయితే ఇక్కడ 8 అంటే హెచ్, ఆర్ అంటే 18 అంటే 17 అంటే క్యూ, టీ అంటే 20 అంటే ఒకటి తక్కువ అంటే ఎస్. ఎస్ క్యూ హెచ్ బీజే. సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్, ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. సో ఇది మనకు 17/8/2022 షిఫ్ట్ 1 లో వచ్చినటువంటి క్వశ్చన్. అండ్ అదేవిధంగా రీసెంట్ గా రైల్వే కండక్ట్ చేసినటువంటి ఆర్ఆర్బి ఏఎల్పి జేఈ టెక్నీషియన్ గ్రేడ్ 1 గ్రేడ్ 3 తో పాటు గత రైల్వేలో అడిగినటువంటి భారతదేశ చరిత్ర మనకి ఇక్కడ షిఫ్ట్ల వారిగా డేటా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫ్రమ్ 2014 టు 2025 వరకు మీకు ఇక్కడ ఏన్షియన్, మిడివల్, మోడర్న్ అండ్ అదేవిధంగా వరల్డ్ హిస్టరీ సంబంధించినటువంటి డీటెయిల్ డేటా అందుబాటులో ఉంది. వన్ ఆఫ్ ద మోస్ట్ లేటెస్ట్ అడ్వాన్స్డ్ క్వశ్చన్స్ అన్ని కూడా మీకు ఇక్కడ కవర్ అవ్వడం జరుగుతుంది. ఓకే, ఎన్టీపీసీ గ్రూప్ డి లాంటి అన్ని పరీక్షలకు కూడా చాలా చాలా ముఖ్యమైనటువంటిది. ఈవెన్ మీరు స్టేట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నా సరే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ట్రస్టెడ్ డేటా. ఎందుకంటే రైల్వే యూజ్ చేసేది మొత్తం కూడా ఎన్సీఆర్టీ డేటా కాబట్టి ఎన్సీఆర్టీ కంటెంట్ మొత్తం కూడా మీకు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇన్ ద ఎక్స్ప్లెనేషన్ పొజిషన్లో. ఓకే, సో ప్రతి ఒక్కరు కూడా ఈ డేటాను వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఫస్ట్ లింక్ అయినటువంటి instamojo.com/శ్రీనివాస్ మీకు నుంచి గ్యాదర్ చేసుకోండి. అందరూ ఏమనుకుంటారు అంటే ఎగ్జామ్ డేట్ వచ్చిన తర్వాత ప్రిపేర్ అవుతా అని. ఎగ్జామ్ డేట్ వచ్చిన తర్వాత ప్రిపేర్ అవ్వడానికి అక్కడ ఏముండదు, ఆ టైంలో జస్ట్ రివిజన్కి యూజ్ అవుతుంది. సో ఇది చూసుకున్నట్లయితే ఈ యొక్క భారతదేశ చరిత్రే ఎన్ని పేజీలు ఉంది అనుకుంటారు, 300 పేజీల పైన ఉంది. ఓకే, తెలుగు అయినా సరే, ఇంగ్లీష్ అయితే 340 పేజీల పైన ఉంది. సో దీని మా అయితే ఒక 10-20 పేజీలు అటు ఇటు ఉంటుంది. సో ఇన్ని పేజీలు మీరు చదవాలి, ఒక్క హిస్టరీ ఒక్కటి చదవాలి అని అంటే ఇన్ని 100 పేజీల్లోంచి మనకు క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. కాబట్టి టైం ఉన్నప్పుడే ఇట్లాంటి టాపిక్స్ని ఫినిష్ చేసుకోవాలి. హిస్టరీ, పాలిటీ, జియోగ్రఫీ, ఎకానమీ, కంప్యూటర్స్, ఎన్విరాన్మెంట్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఇవన్నీ కూడా మీరు జనరల్లో చదువుకునేవి కాబట్టి అవన్నీ కూడా మీకు ఇక్కడ ప్రొవైడ్ చేసేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఇది చూడండి. క్వశ్చన్ ఎంత పెద్దగా ఇచ్చిండో, సేమ్ డేటా ఇక్కడ మనకు ఒక నెంబర్ లేదా సింబల్స్ ఇచ్చేసి వాటి సంబంధించి కోడ్ ఇచ్చేసిండు. ఈ కండిషన్స్ ఫాలో అయ్యేటటువంటి క్వశ్చన్ యొక్క ఆన్సర్ని కనుక్కోమంటుండు. సో ఆన్సర్ చేయండి, 7, 9, 8 పర్సెంటైల్ #3. ఓకే, సో దీనికి సంబంధించి మనం ఏం చేయాలి, ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయాలి. అంటే కోడ్ ఏంటిది, ఫస్ట్ చూడండి, ఇఫ్ ద ఫస్ట్ 2 ఎలిమెంట్స్ ఆర్ ద నెంబర్స్. ఫస్ట్ 2 నెంబర్స్. ఓకే, లాస్ట్ ఈ సింబల్, చివరి సింబల్ అవసరం లేదు, సింబల్ కాదు కాబట్టి దాన్ని మనం తీసి పక్కన పెట్టేస్తాం. అండ్ నెక్స్ట్ చూడండి, ఇఫ్ ద సెకండ్ ఎలిమెంట్ ఇస్ సింబల్. సెకండ్ ఎలిమెంట్ సింబలా కాదు అంటే ఇది కూడా చేయని అవసరం లేదుగా. ఇఫ్ ద క్వశ్చన్ హ్యాస్ ఎనీ నెంబర్ విచ్ ఈస్ ఇమీడియట్లీ ప్రిసైడెడ్ బై ఏ ప్రైమ్ నెంబర్. ఓకే, 7 తర్వాత 9 వస్తుంది కదా, ఎస్, 7 అనేది ప్రధాన సంఖ్య కదా, ఎస్. వాటి యొక్క కోడ్స్ ఫస్ట్ దానికి లాస్ట్ దానికి ఇంటర్చేంజ్ చేయాలి. ఓకే, ఓకే, ఇప్పుడు దీన్ని బట్టి ఆన్సర్ అయితే చేద్దాము. సో 7 యొక్క కోడ్, 7 యొక్క కోడ్ డి. డి. అండ్ నెక్స్ట్ 7 దాని కోడ్ వచ్చేసి 3 దాని కోడ్ ఏంటి, జే. జేడి. సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్. మిగిలిన మొత్తం చేయాల్సిన అవసరం కూడా లేదు. ఓకే, సో 17/8/2022 షిఫ్ట్ 2లో వచ్చినటువంటి క్వశ్చన్. సో జస్ట్ ఏది చేంజ్ చేసుకుంటే సరిపోతే అదొకటి చేంజ్ చేసుకుంటే అయిపోద్ది కదా, మొత్తం చేయాలంటే టైం అంతా వేస్ట్ అయిపోద్ది. ఇవన్నీ కూడా టైం కిల్లింగ్ స్ట్రాటజీ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ ఫ్యూయల్ ఈజ్ రిటన్ యాజ్ 50 అండ్ జీర్ ఈజ్ రిటన్ యాజ్ 44. హౌ విల్ ఫేర్ విల్ బి రిటన్ ఇన్ దట్ లాంగ్వేజ్. సో ఈ క్వశ్చన్ చూడండి, ఎనాలిసిస్ చేసిన వాళ్ళైతే సెకండ్స్లో ఆన్సర్ చేస్తారు. ఎనాలజీ క్లాస్ చూడకుండా ఇది చూస్తే వామ్మో ఇదేంది ఇట్లా కోడ్ వచ్చిందని అనుకుంటారు. ఎనాలజీలో ఏం చేసినాము మనం, ఎన్నోసార్లు చెప్పినాం ఏమని, ఏ ఆల్ఫాబెట్ చూసినా దానికి సంబంధించి నెంబర్ గుర్తుపెట్టుకోండి, మనకు ఫ్యూచర్లో యూజ్ అవుతుంది, ఎగ్జామ్లో కూడా బెనిఫిట్ అవుతుంది అని. ఇంకో ఇందుకే. ఓకే, నేను ఏది కూడా ఊకనే చెప్పను, మీకు హెల్ప్ అవుతుంది, పాయింట్ అర్థమవుతుంది, ఫ్యూచర్లో మీకు హెల్ప్ అవుతుంది అంటేనే మనం దాని గురించి డిస్కస్ చేస్తాం. సో F1 అంటే ఏంటిది 6, ఇదేమిది 21, ఇది 5, ఇదేంటిది ఇది 12. మొత్తం చూడండి, 6 + 21 + 5 + 12 ఎంత, 44. 44కి ఎంత కలిపితే 50 + 6. అండ్ నెక్స్ట్ జీ చూడండి, GER. సో జే అంటే జెర్సీ నెంబర్ ఎంత, జెర్సీ నెంబర్ 10. ఈ అంటే E5, 5. ఆర్ అంటే 18. సో ఎంత, 10 + 5 + 5 అంటే వీడికి 20, 20 + 18 38.
ఎంత కలిపినాం? 6 కలిపినాం. 38 ప్లస్ 6 ఎంత? 44. ఓకే. సో నెక్స్ట్ ఏముంది? ఫేర్, FARE. సో ఎఫ్ అంటే ఎంత? 6, ఇది 1, ఇది 18, ఇది 5. సో కౌంట్ చేయండి. 6 1 7, 7 5 ఎంత? 12, 12 18 30. 30 ప్లస్ 6 ఎంత? 36. సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్. చూస్తున్నారు కదా, ఇందుకే నేను మీకు చెప్పింది ఏదైనా సరే ఒక సీక్వెన్స్లో మనం ప్రిపేర్ అయితే సబ్జెక్ట్ పైన కమాండ్ వస్తుంది, దాంతోపాటు మనకు కంటెంట్ పైన కూడా గ్రిప్ అనేది లైఫ్ లాంగ్ ఉంటుంది. ఇగో ఇందుకే, ఎందుకంటే మనం ఫస్ట్ కోడింగ్ అండ్ డీకోడింగ్ వేరే వేరే సబ్జెక్ట్ చెప్పుకోవచ్చు. చాలా మంది కూడా అన్నారు, సార్ మాకు ఏమంటే రిలేషన్స్ కావాలి, మాకు స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్ అరేంజ్మెంట్స్ అవి కావాలి. అవి చెయ్యాలి అని అంటే ఫస్ట్ మనకు బేసిక్స్ రావాలి కదా, అంటే ఆల్ఫాబెట్స్ రావాలి కదా. బేసిక్స్ వస్తే ఆ తర్వాత మనం అక్కడికి వెళ్ళినా అర్థమవుతుంది. ఫస్ట్ ఎల్కేజీ, ఆ తర్వాత యూకేజీ, ఆ తర్వాత 1 2 అట్లా 10 దాకా వెళ్తే అయిపోద్ది. లేదు నాకు 10 కావాలి అని ఫస్ట్ నువ్వు 10కి వెళ్ళిపోతే ఏం అర్థం కాదు, ఎందుకంటే అక్కడ హై ఎండ్ ఉంటుంది. సేమ్ ఇక్కడ కూడా అంతే, మనం స్లోగా 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 పీక్ స్టేజ్కి వెళ్తే మన బ్రెయిన్ కూడా స్లోగా 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 రీజనింగ్కి అలవాటు అవుతుంది. రీజనింగ్ ఏం ఇవాళ క్వశ్చన్ పేపర్ ఓపెన్ చేయగానే ఆ క్వశ్చన్ చూసిన వచ్చింది అన్నట్టు కాదు. వీ హ్యావ్ టు ప్రాక్టీస్ మోర్. రీజనింగ్ అంటే ఇది బాగా ప్రాక్టీస్ చేయాలి. ఆ మోడల్ మనకు గుర్తుండాలి. అది ఏ లాజిక్ ప్రకారంగా అది అట్లా జనరేట్ అవుతుంది అనేది మనకు గుర్తుకొస్తేనే అదే లాజిక్ మనం అక్కడ ఇంప్లిమెంటేషన్ చేయగలం. ఎందుకంటే రీజనింగ్కి ఒక పర్టికులర్ లాజిక్ అనేది ఏమి ఉండదు, ఒక్కో క్వశ్చన్కి ఒక్కొక్క లాజిక్ ఉంటుంది. ఈ క్వశ్చన్ చూడండి, దీనికి +6 అనే లాజిక్ ఇచ్చిండు. ఓకే, ఇక్కడ వచ్చినటువంటి కౌంటింగ్కి +6 చేస్తే మనకి ఒక నెంబర్ వచ్చింది కదా. సేమ్ అదే +6 చేయకుండానే ఆన్సర్ రావచ్చేమో. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. +6 చేయకుండానే డైరెక్ట్ మనకు వచ్చేటట్టుంటే అప్పుడు మనకు ఇంకో మెథడ్ వచ్చినట్లే కదా, ఇంకో లాజిక్ తెలిసినట్టే కదా. ఓకే. అండ్ అదేవిధంగా రీసెంట్గా జరిగినటువంటి ఆర్ఆర్బి, ఏఎల్పి, జేఈ టెక్నీషియన్ గ్రేడ్ 1 గ్రేడ్ 3తో పాటు గత రైల్వేలు అడిగినటువంటి పౌర శాస్త్రం అండ్ ఇండియన్ పాలిటీ సంబంధించినటువంటి షిఫ్ట్ల వారిగా మీకు ఇక్కడ డేటా ఇవ్వడం జరిగింది. ఇది కూడా ఏ 10 క్వశ్చన్లో 20 క్వశ్చన్లో కాదు, కొన్ని వేల ప్రశ్నల యొక్క సంగ్రాహకమే మనకి ఇక్కడ డేటా అయితే మీకు ఇక్కడ అందుబాటులో ఉంటుంది. 300కు పైగా పేజీలతో కూడినటువంటి వన్ ఆఫ్ ద లార్జెస్ట్ అండ్ ఎన్సీఆర్టీ కంటెంట్ బేస్డ్ క్వాలిటీ డేటా. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ డేటా అనేది ప్రాపర్గా ఉపయోగించుకొని ఇంగ్లీష్ మీడియం వచ్చేసరికి మనకు 320 పైగా పేజీలతోటి వన్ ఆఫ్ ద లార్జెస్ట్ డేటా మీకు కేవలం 35 రూపాయలకి ఇచ్చేస్తున్నాం అండి. ఓకేనా, మీకు ఎక్కడ కూడా దీన్ని జిరాక్స్ తీసుకోవాలన్నా సరే ఈ యొక్క 300 పేజీలు కనీసం 400 అవుతుంది. ఇది మళ్ళీ మీకు డైరెక్ట్ మేము ఫిజికల్గా మేము బుక్ ప్రొవైడ్ చేసి 800 అవుతుంది, ఎందుకంటే హెచ్డి మంచి హై క్వాలిటీలు ఇవ్వాలి కాబట్టి. సో కొన్ని వేల ప్రశ్నలతో కూడినటువంటి ఈ యొక్క లార్జెస్ట్ డేటా మీకు లోయెస్ట్ ప్రైజ్లు ఇవ్వడానికి గల ముఖ్య కారణం ఏంటిదంటే ప్రతి ఒక్కరికి కూడా కాంపిటీషన్లో ఈక్వల్ ఆపర్చునిటీ రావాలి. ఏ ఒక్క క్యాండిడేట్ కూడా సబ్జెక్ట్ లేకుండా ఎగ్జామ్కి అటెండ్ కాకూడదు అన్న ఉద్దేశంతో లోయెస్ట్ ప్రైజ్లో లాస్ట్ని బేర్ చేసుకుంటా కూడా మీకైతే లోయెస్ట్ ప్రైజ్లో ఇస్తున్నాము. అండ్ ఈవెన్ హ్యాండ్ రిటర్న్ నోట్స్ కూడా కాదు, ఇదంతా కూడా టైపింగ్ చేయించి డిటిపి చేయించి మరి మీకు ఇక్కడ ఇస్తున్నాము. ఇంత కష్టపడి మీకోసం డేటా ఇస్తున్నాం కదా, మరి కనీసం వ్యూస్ రావాలి కదా, వ్యూస్ రావు. పోనీ ప్రతి వీడియో పెడుతున్నాం కదా మీకోసం రెగ్యులర్గా, ఎనాలజీ 8 వీడియోలు చేసినాం కదా, మరి పోనీ ప్రతి వీడియో కూడా కనీసం ఒక 2000 నుంచి 3000 వ్యూస్ వస్తున్నాయా? లేదు. వ్యూస్ రానప్పుడు మాకు ఇంట్రెస్ట్ ఎక్కడ ఉంటుంది చెప్పండి. మీరు రెగ్యులర్గా చూడాలి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ అదేవిధంగా మీ యొక్క సోషల్ మీడియా గ్రూపుల్లో కూడా షేర్ చేస్తుంటే మాకు కూడా ఓకే, మనకు కనీసం ఒక 1000 మంది రెగ్యులర్గా చూస్తున్నారు, ఒక 1000 మంది క్యాండిడేట్స్ రైల్వే ఎంప్లాయీస్ అయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళ కోసమైనా సరే మనం కొద్దిగా హార్డ్ వర్క్ చేద్దాము, డైలీ ఒక క్లాస్ కాదు 2 క్లాసులు ఇద్దామని మోటివేషన్ వస్తుంది. సో వీడియో పెట్టిన తర్వాత 100 మంది, 200 మంది, 250 మంది అట్లా చూసరికి ఏమనిపిస్తుంది అంటే అరే ఇన్ని లక్షల మంది అప్లై చేశారు, 100-200 మంది కోసం హార్డ్ వర్క్ చేయాలన్నా అనిపిస్తుంది. కాబట్టి దయచేసి వీడియోని అందరూ కూడా షేర్ చేయండి, మీరు కూడా మల్టిపుల్ టైమ్స్ వాచ్ చేయండి. అందరు కూడా షేర్ చేస్తేనే మాకు కూడా మోటివేషన్ ఉంటుంది. ఓకే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ try is written as 63 and not is written as 49. How will DUG be written in the same language? Okay, so try TRY. సో ఇదెంత 20, ఇదెంత 18, ఇది 25. ఎట్లా వస్తుంది? ప్రాక్టీస్. మొత్తం కూడా ఎంత? 18 25 ఎంత చెప్పండి? 43, 43 20 63. సో దీనికి ఎట్లా నెంబర్ యాడ్ చేయకుండా వచ్చేసింది. అండ్ నెక్స్ట్ నాట్ అంటే ఏంటిది? ఇదంతా 14, ఇది 15, ఇది 20, 49, 20 10 30 30 10 40 44 49. అండ్ నెక్స్ట్ డియూజీ. ఏం ఆన్సర్ ఇది చెప్పండి? ఇది 4, 21, ఇది 7, 32. సో వాట్ ఇస్ యువర్ ఆన్సర్? ఆప్షన్
డి ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇది మనకి 17/8/2022 షిఫ్ట్ 3లో వచ్చినటువంటి క్వశ్చన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ ట్రిప్ ఈజ్ రిటర్న్ యాజ్ WULS, సమ్ ఈజ్ రిటర్న్ యాజ్ VRPH అండ్ క్లాన్ ని ఏ విధంగా రాస్తాము? ఓకే, TRIPWULS, సమ్ ని VRPH. ఓకే, సో ఈ విధంగా మనం రాసినాం కదా. సో ఏ లాజిక్ ఇంప్లిమెంటేషన్ అవుతుంది చెప్పండి. సో ఇదెంత? ఇది 16, ఇది 19 అంటే డిఫరెన్స్ 3. ఇది 9 12 అంటే 3, 18 21 అంటే 3, 20 23 అంటే 3. ఓకే, 3 డిఫరెన్స్ వచ్చేసింది. 5 8 3 డిఫరెన్స్, 13 16 3 డిఫరెన్స్, 15 18 3 డిఫరెన్స్, 19 22 3 డిఫరెన్స్. సో ఇట్లా మీరు ఒక ఆల్ఫాబెట్ చూడంగానే దాని నెంబర్ మీ మైండ్లో ఉండాలి. వస్తేనే ఎగ్జామ్లో మీ యొక్క నేమ్ అనేది ముందరి పుష్ అయ్యి టీవీ లిస్ట్లో ఉంటారు. లేదు మేము గుర్తుపెట్టుకోము లెక్క పెట్టుకుంటామని అంటే మాత్రము చాలా చాలా టైం వేస్ట్ అయిపోద్ది. ఓకే, సో ఎన్కి 3 కలపాలి, ఏమొస్తుంది? ఇది 14 14 + 3 17 17 అంటే Q, A + 3 D. అండ్ నెక్స్ట్ ఎల్కి ఏమొస్తుంది? ఎల్ అంటే 12 12 + 3 అంటే 15 O. ఇది C అంటే 3 3 + 3 6 6 అంటే F FODQ. సో ఫస్ట్ వన్ ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ అదేవిధంగా ఎన్సీఆర్టీ బేస్డ్ జనరల్ నాలెడ్జ్ సంబంధించినటువంటి తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటి డేటా అనేది రిలీజ్ చేయడం జరిగింది ఫర్ ద NTPC అండ్ గ్రూప్ డి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇది కూడా 270+ పేజెస్ తోటి 110+ టాపిక్స్తో కూడినటువంటి లార్జెస్ట్ డేటా. ఈ యొక్క డేటాను కూడా ప్రాపర్గా ఉపయోగించుకోండి. ఎందుకంటే NTPC గ్రూప్ డి ఎగ్జామ్లో మనం ఎక్కువగా జీకే అండ్ సైన్స్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తే మనకు మ్యాక్సిమం స్కోర్ తెచ్చుకోగలం. ఆర్థమెటిక్ రీజనింగ్ అంటే మనం ఇప్పుడు ఆల్రెడీ ప్రీవేక్ దాంట్లోనే మ్యాక్సిమం టు మ్యాక్సిమం మోడల్స్ అయితే కవర్ అయిపోతున్నాయి కాబట్టి. ఓకే, and next question, in a certain code language left is written as BJFN and desk is written as MTFF. How will help be written in that language? So left LEFT, left name and రాయమన్నాడు BEFN. ఓకే, సో ఈకి F అయింది, Fకి G అయింది. ఓకే, ఈకి UB. ఓకే, అండ్ LMN. ఓకే, అంటే ఇది +2 ఇది +2. ఓకే, ఈ విధంగా వచ్చింది. సేమ్ అదే విధంగా ఇది చూద్దాం. ఇది ఒక కొత్త మోడల్ ఇప్పటివరకు, అంటే ఈ రోజు ఈ క్లాస్లో కొత్త మోడల్ అంటే కొత్త లాజిక్తో వర్క్ అవుతుంది. MTFF. సో S తర్వాత T, ఈ తర్వాత F, KLM అండ్ DEF. ఓకే, అండ్ నెక్స్ట్ మనకు కావాల్సిన హెల్ప్ LP. ఓకే, LM EF మధ్యలో MF ఎక్కడ ఉంది? ఇది కాదు. ఓకే, HIJ. ఓకే, మూడింటికి అదే ఉంది కదా, PQR. సో వాట్ ఇస్ అవర్ ఆన్సర్? ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. సో ఇది మనకి 18/8/2022 షిఫ్ట్ 2లో వచ్చినటువంటిది. అండ్ నెక్స్ట్ సేమ్ మనకి ఇక్కడ నెంబర్ లేదా సింబల్ సంబంధించినటువంటి కోడ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అకార్డింగ్ టు దిస్ కోడ్ ఈ కింద ఇచ్చినటువంటి కండిషన్స్ ఫాలో అయ్యేటటువంటి క్వశ్చన్ యొక్క ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయమంటుంది. సో క్వశ్చన్ ఏంటిది? 7 star percentile 3 @ 6. ఓకే, సో ఫస్ట్ ఏంటిది? ఇఫ్ ద ఫస్ట్ ఎలిమెంట్ ఈజ్ అన్ ఈవెన్ నెంబర్, మొదటిది ఈవెన్ నెంబరా? కాదు. ఇఫ్ ద ఫస్ట్ ఎలిమెంట్ ఈజ్ ఆడ్ నెంబర్, ఓకే వర్క్ అవుతుంది. అండ్ ద లాస్ట్ వన్ ఈజ్ ఈవెన్ నెంబర్, ఎస్ చివరిది కూడా ఈవెన్ నెంబర్. ఓకే, ద ఫస్ట్ అండ్ లాస్ట్ నెంబర్స్ ఆర్ టు బి రిటైన్డ్ యాజ్ ఇట్ ఈస్, అంటే ఫస్ట్ అండ్ లాస్ట్ ఎలిమెంట్స్ వోంట్ బి కోడెడ్. అంటే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ది కనుక ఆడ్ నెంబర్ అంటే మొదటి బేసి అయ్యి చివరిది కనుక సరి అయినట్లయితే వాటి ఎటువంటి కోడ్ అని ఇంప్లిమెంటేషన్ అవ్వదు. వాటి డైరెక్ట్గా 7కి 7 రాసుకోవాలి, 6కి 6 రాసుకోవాలి. అంటే ఈ రెండు కూడా ఎగిరిపోయినాయి. సో ఈ రెండిట్లో ఆన్సర్ ఉంటుంది. సో స్టార్కి ఏం కోడ్ ఉంది? స్టార్కి ఎల్ ఉంది. సో ఇక్కడ వై. సో దిస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. మొత్తం చేయాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే మనం ఎగ్జామ్ మోడ్లోనే ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి. ఓకే, and next question, in a certain code language academy is written as FSJHDEB and barrier is written as YKNBUCC. How will attempt be written in that language? Academy. ఓకే, అకాడమీ దాన్ని ఏమని రాసిండు? FSJHDEB
డి. ఓకే. సో 6 వచ్చేసింది. ఇది అట్లా రావట్లేదు. ఓకే, డిఫరెన్స్ వేరే ఉంది. ఓకే, ఇక్కడ చూడండి ఏకి బి. ఓకే, ఏకి బి వచ్చేసింది, సికి ఈ వచ్చేసింది, ఏకి డి వచ్చేసింది, డికి హెచ్, ఈకి జే, ఎంకి ఎస్, వైకి ఎఫ్. ఏమనుకుంటారా? సో దీని నుంచి దీని డిఫరెన్స్ 1, 2, 3 డిఫరెన్స్, 4 డిఫరెన్స్, 5 డిఫరెన్స్, 6 డిఫరెన్స్, 7 డిఫరెన్స్ అట్లా. ఓకే, ఈ విధంగా వచ్చేసింది. సో బ్యారియర్ BARRIER YKNBUCC. సో బి తర్వాత సి 1, ఏ తర్వాత సి అంటే 2, ఆర్ తర్వాత యు అంటే 3, ఆర్ తర్వాత వి అంటే 4, ఐ తర్వాత ఎన్ అంటే 5, ఈకి కే 6, 7 మ్యాచ్ అవుతుంది. ఎస్, పర్ఫెక్ట్. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, అటెంప్ట్ చేద్దాం. సో ఏ తర్వాత ఏం రావాలి, బి రావాలి. సో ఇది కాదు. టీ తర్వాత యుబి రావాలి, విబి విబి విబి. ఓకే, అండ్ దీని తర్వాత TUDW. ఓకే, సో ఇది కూడా మనకైతే మ్యాచ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ దీనికి ఏమొస్తుంది, ఐఈకి ఐ వస్తుంది. అండ్ నెక్స్ట్ ఎంకి ఏమొస్తుంది, ఎంకి ఆర్ వస్తుంది. అండ్ నెక్స్ట్ టీకి ఏమొస్తుంది, డి. టీకి ఏమొస్తుంది, ఏ వస్తుంది. ఓకే, ABRI, ABRIWB. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. సో ఎట్లా అంటే దీని నుంచి దీనికి ఇది ఆల్రెడీ 20, ఇది 1, 20, ఇక్కడ మధ్యలో మనకు 6 ఉంటాయి, ఇది 1 కలిపితే 7 అట్లా. సో ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ TTEJAD is written as OUEIAE and FHNOI is written as EIMOI. How will TUPAI be written in that language? ఓకేనా? సో దీన్ని ఈ విధంగా రాస్తే, దీన్ని ఈ విధంగా రాస్తే, దీన్ని ఏ విధంగా రాస్తారు? ఓకే, TTEJAD. ఓకే, దీన్ని OUEIAE ఈ విధంగా రాశారు. సో ఆలోచించండి, దేని తర్వాత ఏది వస్తుంది, ఓ తర్వాత పి వస్తుంది, టీ తర్వాత యు వస్తుంది, ఈ తర్వాత అంటే ఈ సేమ్ IJAA, టీ తర్వాత ఈ. ఓకే, సో ఇక్కడ చూడండి దీని నుంచి దీనికి +1, ఇది యాజ్ ఇట్ ఈస్ సేమ్ వచ్చేసింది. అండ్ ఐ తర్వాత J -1 సేమ్ వచ్చేసింది. అండ్ నెక్స్ట్ టీ తర్వాత యు +1, ఓ తర్వాత పి -1, -1 +1 మధ్యలో ఏం లేదు, -1 0 +1. ఓకే, సేమ్ అట్లనే FHNOI IMOI. సో ఐ అంటే 0, ఓకి ఓ అంటే 0, ఎన్కి ఎం తర్వాత ఎన్ అంటే -1, హెచ్ తర్వాత ఐ +1, ఎఫ్ తర్వాత ఈయన, ఈ తర్వాత ఎఫ్ -1, -1 +1 మనకి ఇక్కడ -1 ఈ విధంగా వచ్చింది. ఓకే, సో సేమ్ అదే కాంబినేషన్లో మనకు TUPAI. సో ఇదే కాంబినేషన్లో మనం తీసుకుంటే ఐకి ఐ సేమ్ అంటే ఐ రావాలి, ఏకి ఏ రావాలి. అండ్ నెక్స్ట్ పీకి ఇక్కడ లాస్ట్లో ఇక్కడ -1, ఇక్కడ -1 వచ్చింది కాబట్టి టీ తర్వాత SAI. సో ఇది ఉంది. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఈ మధ్యలో ఈ 2 మనకు డౌట్ ఉన్నా సరే ఇక్కడ ఈ 3 క్లియర్ చేసేసినాయి కాబట్టి ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ అదేవిధంగా రీసెంట్గా జరిగినటువంటి RRB ALP JEE టెక్నీషియన్ గ్రేడ్ 1 గ్రేడ్ 3 అండ్ అదేవిధంగా RPF కానిస్టేబుల్ ఎగ్జామ్ అడిగినటువంటి భూగోళ శాస్త్రం అంటే జియాలజీ సంబంధించినటువంటి షిఫ్ట్ల వారిగా మీకు ఇక్కడ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో సాల్వ్డ్ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ద అప్కమింగ్ రైల్వే ఎగ్జామ్స్. వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఫస్ట్ లింక్ నుంచి ఒక టోటల్ డేటాని గ్యాదర్ చేసుకోండి. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ మనకు నెంబర్ లేదా కోడింగ్ ఇవ్వడం జరిగింది, దానికి సంబంధించినటువంటి కండిషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇచ్చినటువంటి ఒక క్వశ్చన్ని ఆ యొక్క కండిషన్స్ ప్రకారంగా మనం కరెక్ట్ కోడింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో కోడింగ్ సంబంధించినటువంటి డేటాలో భాగంగా క్వశ్చన్ ఏంటిది, 4 6 $7 4 @ 2. ఓకే, సో ఇప్పుడు దీనికి సంబంధించి ఆన్సర్ చేద్దాం.
ఫస్ట్ ఎలిమెంట్ ఈజ్ అన్ ఈవెన్ నెంబర్, లాస్ట్ ఎలిమెంట్ ఈజ్ ఆల్సో ఏ ఈవెన్ నెంబర్. ఎస్. సో మొదటి సరి సంఖ్య అంటే చివరి సరి సంఖ్య అయితే ఆ యొక్క కోడ్స్ అనేవి ఇంటర్చేంజ్ అవ్వాలంట. సో 4 యొక్క కోడ్ ఏంటిది హెచ్, కాబట్టి అది ఇక్కడ పెట్టేస్తాం. 2 యొక్క కోడ్ ఏంటి జెడ్, సో అది ఇక్కడ పెట్టేస్తాం. జెడ్ హెచ్, సో ఈ రెండు కాదు, సో ఈ మూడు. ఓకే, నెక్స్ట్ ఏమన్నాడు, ఇఫ్ ద సెకండ్ ఎలిమెంట్ ఈజ్ అన్ ఈవెన్ నెంబర్. ఎస్, రెండోది సరి సంఖ్య కదా, యాడ్. ఫిఫ్త్ ఎలిమెంట్ ఇది సింబల్ 1 2 3 4 5, ఇది సింబలా కాదు, ఫిఫ్త్ సింబల్ కాదు. ఈ ఫోర్త్ ఎలిమెంట్ ఇదే సింబల్ 1 2 3 4, నాలుగోది సింబలా కాదు. అంతే కదా, నాలుగోది ఏంటిది నెంబర్ 7 అనేది ఉంది కదా. సో ఇది కూడా కాదు. ఓకే, సో ఇప్పుడు మిగిలిన చేద్దాం. మిగిలిన చేయండి. 6కి ఎఫ్ వస్తుంది, ఎఫ్. ఓకే, రెండు ఆప్షన్స్, ఆప్షన్ బి ఆప్షన్ డి అవుతుంది. అండ్ నెక్స్ట్ డాలర్ సింబల్కి అండ్ నెక్స్ట్ ఇది ఎం, ఇది హెచ్, ఇది టి, ఇది పి. జేఎఫ్ ఈ ఎం, ఎం వచ్చింది. సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. మనం ఇక్కడ చేస్తాం కానీ ఇక్కడ ఆప్షన్ చూస్ చేసేటప్పుడు కంగారులో ఎం ఎన్ అని కాకుండా ఇది పెట్టినాం అనుకోండి, మనకు ఏం చేస్తాడు రైల్వే -0.33 అవార్డు ఇస్తాడు. కాబట్టి ఆప్షన్ చూస్ చేసేటప్పుడు కూడా కొద్దిగా ఫోకస్డ్గా ఆన్సర్ అయితే చూస్ చేయండి. ఓకే, సో ఇది మనకు 22/8/2022 షిఫ్ట్ 3లో వచ్చినటువంటి క్వశ్చన్. ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ కర్రీ ఈజ్ రిటర్న్ యాజ్ DSONT and khaki is written as JFXGD, and how will beam be written in that language? Okay, curry. ఓకే, కర్రీని ఏమని రాసిండు, DSONT. ఓకే, పి తర్వాత సి ఒకటి తేడా, STUOPQR, ఎన్కి ఆర్కి OPQR, T5, ఇది 20 అది 25, అంటే 5 డిఫరెన్స్. ఈ రెండింటి మధ్య 5 డిఫరెన్స్ వచ్చేసింది. ఓకే, ఈ రెండింటి మధ్య ఈ డిఫరెన్స్ ఉంది. అండ్ నెక్స్ట్ కాకి, JFXGD, జే తర్వాత కే, FGH, XAXYZA, CHIJK, టీకి ఇది 4, అది ఎట్లా 9 అంటే 5. ఓకే, అండ్ నెక్స్ట్ మనకు కావాల్సింది ఇది బీమ్, BHEM. సో బి కంటే ఒకటి తక్కువ అంటే ఏ వస్తుంది, సో ఇది కాదు. హెచ్ కంటే 2 తక్కువ అంటే ఎఫ్ వస్తుంది, ఎందుకంటే హెచ్ ఆల్రెడీ ఇక్కడ ఎఫ్ వచ్చేసింది. అండ్ నెక్స్ట్ ఏఎఫ్, ఇది కాదు, ఇక ఈ మిగిలిన రెండిట్లో. సో ఇది బి, అండ్ బి కంటే ఒకటి తక్కువ అంటే ఏ వస్తుంది. సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఇక్కడ హెచ్, ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. సో 22/8/2022 షిఫ్ట్ 3లో వచ్చినటువంటి క్వశ్చన్. And next question, in a certain code language, stuff is written as 20152178, lead is written as 1612514. How will flow be written in that same language? Okay, so tough. దీని ఏ విధంగా రాసిండు, 20 15 21 7 8, 320 15 21 7 8, అంతే కదా, అదే కదా రాసింది. ఏదైతే ఆల్ఫాబెట్ ఉందో ఆల్ఫాబెట్ సంబంధించినటువంటి నెంబర్ డేటా. అండ్ PLEAD, సో ఇది 16, ఇది 12, అండ్ నెక్స్ట్ ఇదేమవుతుంది, ఇది 5, ఇది 1, ఇది 4, అదే కదా మనకు రాసిచ్చింది. సో వాట్ అబౌట్ క్లో, ఇది 3, ఇది 12, ఇది 15, ఇది 22, ఇది 5. సో 225 లాస్ట్కి ఇది ఒకటే ఉంది. సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్. సో ఇందుకే నేను మీకు చెప్పేది, ఆల్ఫాబెట్స్కి ఆటోమేటిక్గా నెంబర్స్ గుర్తుపెట్టుకోండి, ఈజీగా అయిపోతుంది. ఓకేనా, ఇది ఒకటే కాదు, రీజనింగ్లో చాలా చాలా పొజిషన్స్కి మనకు హెల్ప్ అయిపోతుంది. ఓకే, అండ్ అదేవిధంగా రీసెంట్గా రైల్వే కండక్ట్ చేసినటువంటి గ్రూప్ డి ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఆర్థమెటిక్ చాప్టర్ల వారిగా షిఫ్ట్ల వారిగా గత గ్రూప్ డి క్వశ్చన్కి సంబంధించినటువంటి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్తో తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో అయితే రిలీజ్ చేయడం జరిగింది. వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఫస్ట్ లింక్ నుంచి ఒక టోటల్ చేయడానికి గ్యాదర్ చేసుకోండి. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్. ఓకే, ఎందుకంటే మీకు ఇక్కడనే ఆల్మోస్ట్ ఆల్ అన్ని మోడల్స్ కూడా కవర్ అయిపోతాయి. అండ్ రీజనింగ్ సంబంధించినటువంటి మెటీరియల్స్ అయితే ప్రజెంట్ అయితే ప్లానింగ్ లేదు కాబట్టి మీకు డైరెక్ట్గా క్లాసెస్ రూపంలో అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకే,
And next question, in a certain code language, routine is written as UORTENI and players is written as ALPYSRE. How will banking be written in that same language? Okay, so ROUTINE. సో రొటీన్ ఏ విధంగా రాయొచ్చు? UORTENI. సో ఇది ఇక్కడికి ఇది ఇక్కడికి ఇది ఇక్కడికి వెళ్ళిపోయింది. టీకి టీ అట్టం వచ్చేసింది. ఇది ఇక్కడికి ఇది ఇక్కడికి ఇది ఇక్కడికి. ఓకే, అండ్ నెక్స్ట్ ప్లేయర్స్. సో ALPYSRE. సో సేమ్ ఇంతే కదా. ఓకే, అండ్ మనకు కావాల్సినది బ్యాంకింగ్. సో ఇదేమవుతుంది? NABKGNI. ఓకే, సో NABGNI. So this is our answer. Option B is our answer. Okay. And next question, March is written as IDSBN. How will April be written in the same language? So March ni ee vidhanga raste April ni ee vidhanga rastamu. Okay, March, MARCH. March ni ee vidhanga rastam IDSBN. April APRIL. ఆలోచించండి, దీనికి దీనికి ఏం డిఫరెన్స్ ఉంది? ఒకటి ఇది 4 3 RS +1 4 డిఫరెన్స్ 1 ఉంది HN. ఓకే, ఇది ఇట్లా కాదు, మనం ఇంకొక మెథడ్ చేద్దాం. ఇంకొక మెథడ్ ఐడియా వచ్చింది. ఎప్పుడైతే మనం బాగా ప్రాక్టీస్ చేస్తామో అప్పుడే ఇట్లాంటివి వస్తుంది. సో హెచ్ తర్వాత I, సికి డి, RS AB MN. సేమ్ అట్లే ఏ తర్వాత ఏమొస్తుంది? B వస్తుంది, Pకి Q వస్తుంది, Rకి S వస్తుంది, Iకి J వస్తుంది, Lకి M వస్తుంది, MJSQB. ఈ ఐడియా ఎట్లా వచ్చింది అనుకుంటారా? ఇందాక మనం ఒక మెథడ్ చేస్తే ఎందుకు మనం సడన్గా షిఫ్ట్ అయినామని ఆప్షన్స్ గమనించినాం అంతే, వేరేది ఏం లేదు. ఓకే, ఆప్షన్స్ గమనిస్తే ఇక్కడ చూడండి MJS వచ్చింది. సో ఇక్కడ ఎందుకు ఇట్లా వస్తుంది అని ఆలోచిస్తే ఆటోమేటిక్గా మనకు అర్థమవుతుంది దీనికి ఇది ఆపోజిట్ అని. ఫస్ట్ ఇట్లా చూసినాము, పాసిబిలిటీ మనకు వేరియేషన్ వస్తుంది కాబట్టి ఇట్లా చూసినాం, ఈజీగా అయిపోయింది. సో ఎప్పుడైనా సరే రీజనింగ్ చేస్తున్నప్పుడు ఒక పన్ను అనేది ఆప్షన్స్ మీద కూడా వేయాలి. ఎందుకంటే మనం ఆప్షనే కదా మనకు కావాల్సినటువంటిది. ఆప్షన్ పైన చేస్తే అయిపోయినట్టే కదా. కాబట్టి ఆప్షన్ పైన ఎక్కువ అబ్జర్వ్ చేయాలి. ఆప్షన్ వచ్చిందంటే కథం అయిపోయినట్టే. అండ్ దిస్ ఈస్ ద లాస్ట్ క్వశ్చన్ ఇన్ దిస్ వీడియో. సో స్టార్టింగ్ క్వశ్చన్స్ కాబట్టి మనం స్లోగా డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ మనకు నెంబర్ సింబల్ సంబంధించినటువంటి కోడ్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క కండిషన్స్ ప్రకారం ఉండేటటువంటి ఈ యొక్క క్వశ్చన్కి ఏ కోడ్ అయితే జనరేట్ అవుతుందో దాన్ని మనం ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయాలి. సో కోడ్ ఏంటిది మనకి ఇక్కడ దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్. సో దీనికి మనం కోడ్ని చేయాలి. ఓకే, ఇఫ్ ద ఫస్ట్ ఎలిమెంట్ ఈజ్ ఏ సింబల్, ఫస్ట్ సింబల్ కాదు. ఇఫ్ ద ఫస్ట్ ఎలిమెంట్ ఈజ్ ఆడ్ నెంబర్, ఎస్, అండ్ లాస్ట్ నెంబర్ ఈజ్ ఈవెన్. సో మొదటిది బేసి సంఖ్య అంట, చివరి సరి సంఖ్య అంట. అయితే అప్పుడు ఏం చేయాలంట? ఆ రెండింటి యొక్క కోడ్లను ఇంటర్చేంజ్ చేయమంటుండే. సో 5 యొక్క కోడ్ ఏంటిది చెప్పండి? 5 యొక్క కోడ్ C. ఓకే, ఇక్కడ మనకు C వచ్చేసింది. అండ్ నెక్స్ట్ 6 యొక్క కోడ్ ఏంటిది? F. సో ఇది ఇక్కడ పెట్టేసింది. అండ్ నెక్స్ట్ ఇఫ్ బోత్ ద సెకండ్ అండ్ థర్డ్ నెంబర్స్ ఆర్ పర్ఫెక్ట్ స్క్వేర్. సో రెండోది మూడోదంట స్క్వేర్లా కాదు, కాబట్టి ఇది కూడా పనిచేయదు. అంటే ఓన్లీ కండిషన్ 2 మాత్రమే మనకు వర్కౌట్ అవుతుంది. కండిషన్ 2 ప్రకారంగా FC ఉండాలి. సో ఇది కాదు, FC ఇక్కడ ఉంది, ఈ రెండిట్లో ఉంది. సో మధ్యలో ఈ సింబల్కి ఏమొస్తుంది? E వస్తుంది. అండ్ నెక్స్ట్ ఈక్వల్ టుకి E వస్తుంది, FEG. సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్. మిగిలిన మొత్తం కూడా చేయాల్సిన అవసరం లేదు. సో ఆప్షన్ B ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, అండ్ అదేవిధంగా మనకి ఒక గ్రూప్ డి సంబంధించినటువంటి మార్క్ టెస్ట్లో భాగంగా మీకు ఆల్రెడీ CBD యొక్క టెస్ట్ సిరీస్ అయితే సతీష్ రెడ్డి ఛానల్ తరపున అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా మన యొక్క యాప్లో లింక్ కోర్సెస్ అనేటువంటి ఆప్షన్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి ఒక టెస్ట్ సిరీస్లో జాయిన్ అవ్వండి. మీకు ఒక 25 గ్రాండ్ టెస్ట్లు తెలుగు మీడియంలో రావడం జరుగుతుంది. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ అదేవిధంగా ఒక ప్రీ మార్క్ టెస్ట్ కూడా అవైలబిలిటీలో ఉంది, దాన్ని కూడా గ్యాదర్ చేసుకోండి.
అండ్ అదేవిధంగా మన యొక్క రైల్వే గ్రూప్ డి స్పెషల్గా మీకు ఇక్కడ ఫౌండేషన్ కోర్స్ అయితే అందుబాటులో ఉంచడం జరిగింది. ఆల్రెడీ ఎనాలజీ సంబంధించినటువంటి క్లాసెస్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు రీజనింగ్ ఒక పీవైక్యూ దాంట్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. మీరు పీవైక్యూ సంబంధించినటువంటి రీజనింగ్ పీవైక్యూ క్లాసెస్ ఏదైతే ఉంటాయో దాని కింద స్క్రోల్ చేయగానే లాస్ట్లో మీకు కనిపిస్తాయి. ఈ యొక్క కొత్త వీడియోస్ అన్ని కూడా లాస్ట్లోనే లైన్ నెంబర్ ఆర్డర్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. మీరు అక్కడి నుంచి ఆ యొక్క డేటాని అయితే గ్యాదర్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ అదేవిధంగా ఈ యొక్క క్లాసెస్ కూడా ఈ కంప్లీట్ అయిపోగానే ఈ చాప్టర్ అయిపోగానే ఇవన్నీ కూడా ఒకసారి యాడ్ అయిపోవడం జరుగుతుంది. మీరందరూ చేయాల్సిందల్లా ఒకటే, మన యొక్క క్లాసెస్ని రెగ్యులర్గా వినాలి, వీడియోని అందరు కూడా షేర్ చేయాలి, మంచి స్కోర్ తెచ్చుకోవాలి, మీ యొక్క లైఫ్ని మంచిగా లీడ్ చేయాలి. అండ్ రీసెంట్గా జరిగినటువంటి ఈ యొక్క ఏఎల్పి సిబిటి2 మన యొక్క సికింద్రాబాద్ జోన్ సంబంధించి డైరెక్ట్ క్వశ్చన్స్ అనే దాదాపుగా 100% అయితే మన యొక్క ఛానల్ నుంచి రావడం జరిగింది. యాజ్ ఇట్ ఈస్గా క్వశ్చన్స్ అయితే మనం ఇచ్చినటువంటి క్లాసెస్ నుంచి డీజిల్ మెకానిక్ రావడం జరిగింది. సేమ్ అదేవిధంగా గ్రూప్ డి ఎగ్జామ్లో కూడా రావాలని కోరుకుందాం. ఆ విధంగా రావాలని మన యొక్క విశ్వ ప్రయత్నం అయితే మనం చేస్తున్నాం. దానికి మీ యొక్క ప్రిపరేషన్ తోడైంది అంటే మిమ్మల్ని ఆపేటోడు ఎవరు లేడు. మీరు మీ యొక్క కెరీర్ని మీరే బిల్డప్ చేసుకోవాలి, మీ యొక్క లైఫ్ మీరే డిసైడ్ చేయాలి. ఓకే. ఓకే. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు నెక్స్ట్ వీడియో మనకు నేడతో కలుద్దాం. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.